మంది చనిపోవడం అనేది చిన్న విషయం కాదు. అంటే ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే సార్ కూడా చెప్తున్నారు ఏంటంటే రాజకీయ పార్టీలు అందరూ కూడా విమర్శిస్తున్నారు, అది చేస్తున్నారని. ఇక్కడ మనం ఏం చూడాలి అని అంటే భారతదేశము అంటే ఒక హైందవ ధార్మిక దేశము. ఇక్కడ 142 కోట్ల మంది ప్రజలందరూ కూడా భారతదేశాన్ని ఒక హైందవ దేశంగానే పరిగణనలో తీసుకుంటారు. ఇక్కడ పుట్టిన వాళ్ళందరూ కూడా హైందవ ధర్మంతోన ఇంకా రకరకాల మతాలు కులాలతోన ఉండి అన్ని సర్వ మతాలని పూజించి గౌరవించే వాళ్ళు వ్యక్తులు ఇక్కడ. ఎవరు కూడా కుంభమేళా అని ఒక పార్టీయో ఒక వర్గం వాళ్ళే పోవాలి అని ధోరణిలో లేరు. ఈరోజు 140 అందుకే ఇప్పుడు 142 కోట్ల మంది ప్రజల్లో కూడా ఈరోజు మన ప్రాంతం నుండి కూడా పోతున్న వాళ్ళు ఉన్నారు, తెలంగాణ నుంచి పోతున్న వాళ్ళు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్న వాళ్ళు ఉన్నారు. ఎస్, అయితే అక్కడ ఉన్నటువంటి వ్యవస్థని ఏంటంటే ఇక 45 రోజులు ఈ కార్యక్రమం జరుగుతుంది అని చెప్పేసి అక్కడ ప్రభుత్వానికి తెలుసు, దేశంలో ఉన్నట్టు వాళ్ళకి అందరికీ కూడా తెలుసు. కానీ అక్కడ ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో అంటే ఇప్పుడు 40,000 మంది పోలీసులతోనే ఇన్ని వేల కోట్ల మంది అంటే మనము ఈ 10 రోజుల్లో చూసినటువంటి క్రౌడ్ ఒక ఎత్తు అయితే ఈ మౌని అమావాస్య రోజుకు వస్తున్నటువంటి క్రౌడ్ ని ముందుగానే ఒక 3 రోజుల ముందుగానే వీళ్ళందరూ కూడా చూడడం జరిగింది. డిపార్ట్మెంట్స్ కూడా తెలుసు. కానీ దానికి తగ్గట్లుగా వీళ్ళు ఏర్పాట్లు చేసుకోవాల్సిన పరిస్థితి ఉండే. ఇన్ని వేల కోట్ల మంది వచ్చినప్పుడు 40,000 మంది పోలీసులు ఏం సరిపోతారు? కేంద్రకు సంబంధించినటువంటి సహాయ సహకారాలు తీసుకోవాల్సిన అవసరం ఉండే. కాబట్టి అక్కడ ఉండేటువంటి లేదా కేంద్రకు సంబంధించినటువంటి సైనికుల సహాయం కూడా తీసుకుని ఉంటే నిజంగా ఇక్కడ ఉండేటువంటి ఏర్పాట్లు వాళ్ళతో పాటు తోడ్పాటు కూడా ఉండేది అనేది అక్కడ స్పష్టంగా కనబడుతుంది. అక్కడ జరిగినటువంటి దాంట్లో ఇప్పుడు మనము ఏదన్నా రూమర్స్ వస్తున్నాయి, ఇవన్నీ కాదు, రూమర్స్ ఇవన్నీ కాదు, టైం లేదు. ఇప్పుడు 26 ఫిబ్రవరికి క్లోజ్ అయిపోతుంది. ఈ 45 రోజుల టైంలో ఇప్పటికే సగం రోజులు అయిపోయింది. కాబట్టి రేపు జరగబోయే కార్యక్రమాలు చాలా ఇంపార్టెంట్ కీ డేస్ ఉన్నాయి. దీంట్లో ఇప్పుడు ఈ వివిఐపి మూవ్మెంట్ ని అన్నింటినీ కూడా కొద్దిగా తగ్గించి వీళ్ళకి ఇచ్చే ప్రాధాన్యతను తగ్గించుకుంటా ప్రజల వైపు ఆలోచన చేస్తే బాగుంటుంది. 35 కిలోమీటర్ల దూరంలో యూపీ అక్కడ నుండి నార్త్ రాష్ట్రాలకు వెళ్ళి వచ్చేటోళ్ళు వాళ్ళందరూ 35 కిలోమీటర్ల దూరంలో నుండి ముసలోళ్ళు అందరూ కూడా అక్కడ వదిలేసి వాళ్ళు కాలినడకన ప్రయాగరాజ్కు చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది చెప్పారు. కానీ ఇప్పుడు మొత్తానికి కూడా ట్రాఫిక్ మొత్తం విఫలం అయిపోయింది. మొత్తానికి కూడా ఎక్కడికక్కడ జామ్లు అయిపోయినాయి. ఎవరికి ఫోన్ చేసినా కూడా 45 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోయి అక్కడ నుంచి వాహనాలు పెట్టేసి నడుచుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం అనేది ఈ నియంత్రణలో మొత్తం కూడా విఫలమైందనే విషయంలో చాలా స్పష్టంగా కనబడుతుంది. చాలా ధార్మిక సంస్థలు కానీ ఇంకా అందరూ కూడా పనిచేస్తున్నారు, పనిచేస్తలేరని కాదు, కానీ పని చేస్తున్నా కూడా అక్కడ కావాల్సినటువంటి వసతులు అనేటివి కూడా కరెక్ట్గా లేనందుకే ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి అనేది మనకు అక్కడ స్పష్టంగా కనబడుతుంది. అక్కడ నిన్న మనం చూసిన ఒక వీడియోలోనే అక్కడ వాళ్ళకి కేటాయించిన ఘాట్లోకి వేరే వాళ్ళు వచ్చి ఇన్వాల్వ్ అవుతున్నారు అని అంటే అక్కడికి ఆ ఘాట్ వరకు అన్ని లక్షల మంది చేరుకుంటున్నారు అన్నప్పుడు పోలీసులు వాళ్ళని నియంత్రించాల్సిన బాధ్యత ఉండే. ఆ నియంత్రించకపోవడం వల్లనే ఇట్లాంటి దుర్ఘటన జరిగింది. కాబట్టి అది చాలా బాధాకరం. ఈరోజు జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ కూడా అంతమంది అన్ని కోట్ల మంది వచ్చినప్పుడు అక్కడ కంట్రోలింగ్ వ్యవస్థ అనేది అదైపోతుంటది. కాబట్టి అత్యున్నతమైనటువంటి కంట్రోలింగ్ సిస్టమ్స్ అన్ని కూడా మన భారతదేశంలో ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని ఉపయోగించి దేశంలో చాలా అతిపెద్ద ఉన్నటువంటి కుంభమేళా దీన్ని కాపాడుకొని అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా స్నానం చేసుకొని అవకాశం కల్పించేటువంటి పరిస్థితిని ప్రభుత్వం కల్పించాలి. ఈ అవకాశాన్ని కూడా ప్రభుత్వం ఇచ్చే విధంగా కూడా దానికి తగ్గట్లుగా ప్రభుత్వం దానికి తగ్గట్లో వసతులు కల్పించాలి అని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. అంటే వసతులు కల్పించడంలో ఫెయిల్ అయిందా? 100%. మీరు పోలీస్ వ్యవస్థను చూడండి. మీరు ఒక 40,000 మంది పోలీసులు, ఇన్ని వందల కోట్ల మంది, 10 కోట్ల 45 కోట్ల మంది, 10 కోట్ల 13.5 కోట్ల మంది ఏ ద్వారా వీళ్ళు రికగ్నైజ్ చేసిండ్రు అంటే ఈ 35 కిలోమీటర్లు అటు 40 కిలోమీటర్లు మొత్తం తీస్తే 13.5 కోట్ల మంది అంటే అసలు ఏంది అసలు 13.5 కోట్ల మంది అంటే ఒక 3-4 రాష్ట్రాల్లో మంది మొత్తం కూడా అక్కడ ప్రజలందరూ కూడా అక్కడ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. నిజంగా ఇది మన దేశంలో గర్వకారణమే. కానీ ఇంతమందికి మనం వసతులు చేయాలి అంటే కూడా ప్రభుత్వం వల్ల కాదు, కానీ దానికి ఇంకా సహాయ సహకారాలు తీసుకోవాలి. కానీ మూర్ఖత్వంతో మనం పోవాల్సిన అవసరం లేదు అనేది మనం చెప్తున్నాం. మేము వాళ్ళని ఎంక్వైరీలు చేస్తాం, వాళ్ళని పట్టుకుంటాం. ఇప్పుడు అది కాదు మనకు. ఇప్పుడు ఈ కార్యక్రమం ఎట్లా ముగించాలి, ఈ కుంభమేళాకు జరగాల్సినటువంటి పరిస్థితులు ఏంది, నెక్స్ట్ రాబోయే రోజులు మనం తీసుకోవాల్సిన చర్యల మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. అది డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ మనతో పాటు దర్శనం శర్మ గారు జాయిన్ అయ్యారు, దర్శనం మ్యాగజైన్స్ చీఫ్ ఎడిటర్. దర్శనం శర్మ గారు నమస్తే. శర్మ గారు, నిన్న కుంభమేళాలో జరిగిన వ్యవహారం గురించి మీరేం మాట్లాడతారండి? రైట్.
రైట్ శర్మ గారు మీ ఆడియో రావట్లేదండి. రైట్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ శర్మ గారు. రైట్, ఇందాక మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. ముండూరు రవి గారు ఇప్పటికే చాలా తాత్కాలికంగాను పర్మనెంట్ గాను కొన్ని అనౌన్స్ చేశారు. నో వెహికల్ జోన్, నో విఐపి పాసెస్ అని, అలాగే వన్ వే అని, పెట్రోలింగ్ కూడా పెంచుతామని. సో ఈ తాత్కాలికంగా తీసుకున్న నిర్ణయాల పట్ల మీ పార్టీ గురించి ఏం చెప్తారు? మేమేమంటున్నామంటే ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ కుంభమేళాకు ఇప్పుడు వచ్చిన వాళ్ళు సగం మంది స్నానాలు చేయకుండా తిరిగి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం నిన్న ఈ రోజు జరిగినటువంటి పరిస్థితుల్లో. కాబట్టి ప్రజలు భయభ్రాంతులకు గురి కాకుండా ఈ ఎవరైతే అవేర్నెస్ చేసే ఈ డిపార్ట్మెంట్స్ కానీ ధార్మిక సంస్థలు, చాలా ధార్మిక సంస్థలు అక్కడ పనిచేస్తున్నాయి, వాళ్ళందరికీ కూడా మా విన్నపం ఏంటంటే ఇది ఒక పవిత్రమైన కార్యక్రమము, దీంట్లో అందరూ భాగస్వామ్యమై పనిచేస్తున్నారు. ఇట్లాంటి సమయంలో ఒక వేలో వచ్చే వాళ్ళని ఒక వేలో పోయే వాళ్ళని అట్లా నియంత్రిస్తే మనకు కుంభమేళాకు వచ్చే వాళ్ళందరూ కూడా ఈరోజు ఆ పుణ్యస్నానాలు ఆచరించుకోవచ్చు. అదేవిధంగా వచ్చిన వాళ్లకు ఇందులో ఎవరికన్నా చాలా వరకు కుంభమేళాకు 50 ఏళ్ళ పైబడిన వాళ్ళే చాలా మంది వస్తున్నారు. ఆ విధంగా 80-90 ఏళ్ళు పైబడిన వాళ్ళు నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా 30-35 కిలోమీటర్ల దూరంలో వదిలేస్తున్నారండి. మేమంటున్నాం అంటే దానికి ఒక వే పెట్టి ఒక వేలో బస్సులు కానీ ఇంకేదైనా కానీ ప్రభుత్వం ఒక సెటిల్ బస్ లాంటి అట్లాంటి సర్వీస్ని ఉపయోగించుకుంటే కొద్ది నిజంగా బాగుంటుంది అనే ఒక విషయాన్ని ప్రభుత్వం ఆలోచించాలి. ప్రభుత్వం ఇప్పటికి కూడా మేల్కొని అక్కడ ఏ అయితే వివిఐపీలకు అయితే సపరేట్ ఘాట్స్ పెట్టిందో వాటిని 5 ఘాట్లుగా వీళ్ళని విభజించి పెట్టిండ్రు. వాటన్నిటిని కూడా ఇమ్మీడియట్లీ సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి అని చెప్పేసి మేము కోరుతున్నాం. అంటే సామాన్య ప్రజలకు అందుబాటులో లేదా ప్రయాగ్రాజ్? అంటే ఆ ప్లేస్ మొత్తానికి కూడా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ పరిధిని మొత్తాన్ని కూడా ఒక సెక్యూరిటీ రీజన్స్ కింద వీళ్ళు ఒక కస్టడీలకు తీసుకున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ సాధువులు ఉండేటువంటి టెంట్లు మొత్తం కూడా మొత్తంకి వీళ్ళకి ఇచ్చినటువంటి టెంట్స్ లో కూడా వీళ్ళకు కొద్దిగా సదుపాయాలు లేక వాళ్ళు ఇబ్బంది పడి ఈ 150,000 టెంట్లు కూడా సరిపోని పరిస్థితిలో ఉంది. కాబట్టి క్రౌడ్ పెరిగింది కాబట్టి ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రాతిపదికన అక్కడ జరగాల్సినటువంటి పనులను అన్నింటినీ కూడా చెయ్యాలి. ఎన్డీఆర్ బృందాల ద్వారా ఇంకా ఏదైనా సహాయ సహకారాలు ఉంటే తీసుకోవాలి. ఏదైనా విపత్తు జరిగినప్పుడు మనకి ఏదైతే సహాయ సహకారాలు ఉంటావో ఆ విధంగా కూడా దేశంలో అత్యున్నతమైనటువంటి సర్వీసులు ఉన్నాయి మనతోన, అన్ని సర్వీసులు ఉపయోగించుకోవాలి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రైట్, నాది ఇందాకటి నుంచి ఒకటి డౌట్ మున్నూరు రవి గారు, ఈ గంగా నదిలో స్నానం చేస్తే పేదరికం పోతుందా అంటే మీరేం చెప్తారు? అంటే ఇక్కడ ఈ భారతదేశం కొన్ని చెప్తున్నాం కదా సంస్కృతి సాంప్రదాయాలతోనూ నిలయమై ఉన్నది. సో దీంట్లో ఇక్కడ మనం ప్రజలు ఒక వైవిధ్యమైనటువంటి పరిస్థితిని అనుసరించుకుంటూ పోతున్నాము. దైవాన్ని నమ్ముకొని దైవాధీనంతోన మనము ఏ విధంగా అయితే అనుకుంటున్నామో ఆ విధంగానే ఈరోజు ప్రజలు కూడా అందరూ కూడా అనుకుంటున్నారు. మనం కుంభమేళాకు వెళ్ళాలి. ఈ 144 సంవత్సరాల తర్వాత ఒకసారి వచ్చినటువంటి అతి పెద్ద మేళా కాబట్టి దీంట్లో ఈ పుణ్యస్నానాలు ఆచరించి అందరూ కూడా పునీతులు కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి సో మీ పార్టీ ఏమనుకుంటుంది? గంగా నదిలో మునిగితే పేదరికం పోతుంది, ఇది మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు, సీనియర్ లీడర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంది, ప్రపంచ దేశాల నుంచి చాలా మంది వస్తున్నారు, అక్కడ తన్మయత్వంతో డాన్సులు చేస్తున్నారు కానీ స్నానాలు చేస్తున్నారు, మెడిటేషన్. మేమేమంటున్నాం అంటే మోడీ గారిని 5వ తారీఖు కాకుండా 6వ తారీఖు రోజు మీరు స్నానం చేయమని మేము మోడీ గారిని కోరుకుంటున్నాం. ఎందుకు అంటే 5వ తారీఖు రోజు ఢిల్లీలో ఎలక్షన్స్ ఉన్నాయి. మోడీ గారు అటెన్షన్ డైవర్ట్ చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే మేము ఏమంటున్నాం మీరు చేసేటువంటి ధార్మిక కార్యక్రమాలు పొలిటికల్ ఎజెండా కోసమని మీరు చేస్తున్నారు కదా. మేము మోడీ గారికి చెప్తున్నాం, మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఢిల్లీ రిజల్ట్స్ తర్వాత చేయండి, మీరు ఇదే కార్యక్రమం చేయండి. చేయరు. ఎందుకు అని అంటే ఆ రోజు అటెన్షన్ డైవర్ట్ చేయాలి. గతంలో కూడా మీరు చూసిన వివేకానంద గారి స్ఫూర్తి మెమోరియల్కి వెళ్ళి అక్కడ యోగా చేశారు. అప్పుడు కూడా ఎలక్షన్స్ ఉండే. అప్పుడు కూడా అంటే ఇదంతా ఏంటంటే ఎలక్షన్ స్టంట్స్ చేస్తున్నారు వీళ్ళు. సో దీన్ని అన్ని కూడా రాజకీయ పార్టీలు అందరూ కూడా విమర్శించడానికి హక్కు ఉంది. సో ఇదేంటంటే ఇక్కడ మనం చెప్పడానికి కూడా మీరు చేసే విధానం మీరు అవలంబించే విధానాన్ని బట్టి ఎదుటి వాళ్ళు మాట్లాడతారు ఏదైనా కూడా. సో మీరు ఆ విధంగా మీరు పోతున్నారు కాబట్టి 100% మాట్లాడొచ్చు, అడగొచ్చు. మీరు విమర్శించే ధోరణి అంటే మీరు అంటున్న విధానం మీరు ఏ విధంగా అయితే వ్యంగ్యంగా వక్రీకరిస్తున్నారో దానికి తప్పకుండా సమాధానం అట్లనే ఉంటుంది. ఆ రోజు రాహుల్ గాంధీని ఎవరైనా స్నానం చేయొద్దని అడిగారా?
సో మేము ఏమంటున్నామంటే రాహుల్ గాంధీ అంటే ఆ గారిని- రోజు వేరే వినండి, పార్టీ నేతలు కూడా నేనేమంటున్నామంటే చేయొచ్చు ఇక్కడ 142 కోట్ల మంది భారతదేశ జనాభా ఉంది. ఇక్కడ అన్ని సాంప్రదాయాలని మతాలని అన్ని ధర్మాలని అందరూ పాటిస్తారు. సో దాంట్లో భాగంగానే కానీ కించపరిచే వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి కించపరిచే వ్యాఖ్యలు ఎదుటి వారి నుండి వచ్చినప్పుడు వీళ్ళు కూడా దానికి తగ్గినట్లుగా స్పందించాల్సిన అవసరం ఉంది కాబట్టి స్పందిస్తారు. రైట్ రవి గారు, రైట్ మధుసూదన్ గారు, ఇలాంటి ఘటనలు ఇప్పుడేం కొత్త కాదు, కానీ ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా జరగడం దురదృష్టకరం. అంటే ఇప్పుడు మనకు తుఫాన్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే వాటికి పేర్లు పెట్టుకుంటున్నాం, రేడార్ సిస్టమ్ డెవలప్ చేసుకున్నాం, తుఫాను ఎవాక్యుయేషన్ సెంటర్స్ కానీ లేదంటే వార్నింగ్స్ కానీ రెగ్యులర్ గా ఇస్తూ ఉంటాం. కానీ ఇలాంటి వాటిలో మాత్రం ఫెయిల్ అవుతున్నాం. ఇందాక మీరు అన్నారు బిఫోర్ ఇండిపెండెన్స్ కూడా చాలా ఘటనలే జరిగాయి, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కూడా ఇప్పుడు చాలా జరుగుతున్నాయి. 2013 తర్వాత నాకు తెలిసి ఇదే పెద్ద ఘటన అనుకుంటా. స్టార్టింగ్ అయితే 800 మంది చనిపోయారు. సో వీటి గురించి ఏం చెప్తారు? అంటే ఇక్కడ రెండు అంశాలండి. సరే, ఇందాక సార్ అన్నట్టు ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా తీసుకున్న నిబంధనలు చూడండి. అందులో ఒక నిబంధన ఏంటి, వివిఐపీల పోస్టులు వాహనాలు ఎంట్రీలు రద్దు. అంటే అంతకుముందు ఉన్నట్టే కదా, అంతకుముందు ఉన్నట్టే కదా. మళ్ళీ వివిఐపీ మొదటి నుంచి కూడా ఎందుకు రద్దు చేయకూడదు? ప్లస్ ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయాలను కూడా మహాకుంభ ఏరియాను నో వెహికల్ జోన్గా మార్చడం, ఆ తర్వాత ఫిబ్రవరి 4 దాకా 4 వీలర్స్ని రానియకుండా చేయడం, ఆ తర్వాత ప్రయాగకు పొరుగు జిల్లాల నుంచి వచ్చే వాహనాలను సరిహద్దుల వద్దే ఆపేయడం, ఇవన్నీ ఇప్పుడు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు. ఓకే, ఇవి నష్ట నివారణ చర్య అని మనం అనుకోవచ్చు. ఇలా తీసుకునే సమయంలోన ఇందాక రవి గారు అన్నట్టు వాహనాల్ని వీటన్నిటిని ఆపేసినప్పుడు 90 ఏళ్ళు ఉన్న వాళ్ళు, 80 ఏళ్ళు ఉన్న వాళ్ళు, వృద్ధులు, వాళ్ళందరూ కూడా ఆ మెయిన్ కోర్ ఏరియాకి వెళ్ళేందుకు వాళ్ళు ఏం చేయాలి అక్కడ? అంటే ఇది వద్దు అన్నప్పుడు ప్రత్యామ్నాయం కూడా మీరు చూపిస్తే బాగుంటుంది. ఇప్పుడు నిజమే అక్కడ ఒక క్రౌడ్ స్టాంపేడ్ జరిగింది కాబట్టి మీరు తీసుకునే నిర్ణయాలు ఎవరు తప్పు పట్టాల్సిన పని లేదు. అట్లీస్ట్ లేట్ దాన్ నెవర్ అన్నట్టు తీసుకున్నారు. బట్ అట్ ది సేమ్ టైం యూ షుడ్ థింక్ ఆఫ్ ఆల్టర్నేషన్ ఆల్సో. ఇప్పుడు ఇదేదో ప్రమాదం జరిగింది కదా అని డోర్ మూసేసావు అనుకో, ఇంకో ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి. అలా కాదు, లేదా భక్తులు వచ్చే వాళ్ళకి ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా భక్తులు పోటెత్తారు. వాళ్ళు ఆల్రెడీ వచ్చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఇప్పటికే సార్ ఉన్నారు, చాలా మంది స్నానాలు చేయకుండా కూడా వెనుదిరిగారు. మళ్ళీ అటువంటి దుస్థితి అక్కడ వచ్చేసింది. వీటన్నిటికీ మళ్ళీ